ఓం నమః శివాయ. ఈ అనంత విశ్వానికి మూలం ఆయన. సృష్టి, స్థితి, లయకారకుడు ఆ పరమేశ్వరుడు. మనం ఈరోజు ఒక పవిత్రమైన శివాలయంలో ఉన్నాం. గాలిలో వినిపించే గంటల నాదం, విభూతి పరిమళం, భక్తుల శివనామ స్మరణ ఇవన్నీ మనల్ని మరో లోకానికి తీసుకెళ్తాయి. శివుడు అంటే కేవలం ఒక రూపం కాదు, ఆయన ఒక తత్వం. శివుడు అంటే మంగళకరమైనవాడు అని అర్థం. ఆయన స్మరణే మనసులోని అశాంతిని తొలగించి ప్రశాంతతను ప్రసాదిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే మన చుట్టూ ఉన్న ప్రపంచం ఆగిపోయి కేవలం ఆ ఆదిదేవుని ఉనికి మాత్రమే మనకు అనుభవమవుతుంది. నిరాకారుడైన ఆ శివుడు భక్తుల కోసం లింగ రూపంలో వెలిశాడు. శివలింగం అంటే జ్ఞానానికి ప్రతీక. తలపైన గంగమ్మ, నొసట విభూతి రేఖలు, కంఠంలో గరళం, ఒంటినిండా బూడిద ఇవన్నీ మనకు ఒక గొప్ప పాఠాన్ని చెబుతాయి. శివుడు శ్మశానవాసి అంటే అర్థమేంటో తెలుసా? ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, చివరికి మిగిలేది భస్మం మాత్రమే అని ఆయన మనకు గుర్తు చేస్తారు. ఆయన కంఠంలోని విషం లోక కళ్యాణం కోసం ఆయన చేసిన త్యాగానికి గుర్తు. మనలోని చెడు ఆలోచనలను కూడా ఆ గరళకంఠుడికి అప్పగించి అమృతం లాంటి జ్ఞానాన్ని మనం పొందాలి. గంగానది ఉద్ధృతిని తన జటాజూటంలో బంధించిన మహావీరుడు ఆయన. కాని అదే సమయంలో ఒక చిన్న బిల్వపత్రానికి కూడా పరవశించిపోయే భోళాశంకరుడు ఆయన. శివుడు అడగకముందే వరాలిచ్చే దయామయుడు. పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుని కోసం ఘోర తపస్సు చేసినప్పుడు ఆయన కేవలం ఆమె భక్తికి మాత్రమే లొంగిపోయాడు. శివుడు అహంకారాన్ని సహించడు, కాని అమాయకమైన భక్తికి బానిసవుతాడు. మనం ఈ కోవెలలో ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు మనలోని నెగటివ్ ఎనర్జీ అంతా పోయి ఒక తెలియని శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. అభిషేకం చేస్తున్నప్పుడు ఆ నీరు శివలింగాన్ని తాకినట్టు మన భక్తి ఆ పరమశివుడి పాదాలను తాకాలి. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవద్దు, ఎందుకంటే లయకారుడైన శివుడు పాతదాన్ని నాశనం చేస్తున్నాడంటే ఏదో ఒక కొత్త మరియు అద్భుతమైన సృష్టికి ఆయన పునాది వేస్తున్నాడని అర్థం. మృత్యుంజయ మంత్రం మనకు మరణం పట్ల భయాన్ని పోగొడుతుంది. శివుడు జ్ఞానానికి అధిపతి. ఈ ఆలయం నుండి మనం వెళ్లేటప్పుడు కేవలం ఒక భక్తుడిలా కాదు, ఒక కొత్త మనిషిలా వెళ్ళాలి. మనలోని క్రోధాన్ని, అసూయను ఇక్కడే వదిలేసి ప్రేమను, శాంతిని నింపుకోవాలి. లోకా సమస్తా సుఖినో భవంతు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఈ వీడియో మీకు నచ్చితే ఆ మహాశివుని కృప అందరికీ కలగాలని కామెంట్లలో ఓం నమః శివాయ అని రాయండి. హర హర మహాదేవ.